తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన దేవాలయాలైన తిరుపతి, యాదాద్రి, భద్రాద్రి పుణ్యక్షేత్రాలకు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఆలయాలన్నీ వైకుంఠ ఏకాదశి శోభను సంతరించుకున్నాయి. భక్తులు తెల్లవారుజాము నుంచి ఆలయాలకు పోటెత్తారు. భక్తుల రాకతో క్యూలైన్లు బారులు తీరాయి. ఉత్తర ద్వారం గుండా భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి దర్శనం చేసుకుంటే సకల భాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మిక. ఆలయ అర్చకులు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక అలంకరణలు, పూజలు చేస్తున్నారు. విష్ణువు నామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. ఇసుక భద్రాద్రి ఆలయం నుంచి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, అక్కడ భద్రాద్రి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు అండ్ అక్కడ భక్తుల కిటకిటలు ఏ రకంగా ఉన్నాయి? సునీత, ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా భద్రాద్రి ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు చేశారు. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే తెల్లవారుజామున 3 గంటల కంటే క్యూ లైన్లో భారీ ఎత్తున కూడా భక్తులు అయితే దర్శనం కోసం చేరినటువంటి పరిస్థితి కాబట్టి మనం చూసుకున్నట్టయితే దాదాపుగా ఇప్పుడు ఉన్న క్యూ లైన్ దాదాపుగా గంటల వ్యవధి కాంచి కూడా వీళ్ళు క్యూ లైన్లో ఉన్నారు. అయితే ఈరోజు ఖచ్చితంగా ఆ ఉత్తరాధార దర్శనం అంటే భద్రాచలం ఇలా వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఖచ్చితంగా ఉత్తరాధార దర్శనం చేసుకోవాలి. ఉత్తరాధార దర్శనంలో దాదాపుగా 5 గంటలకి స్వామివారే స్వయంగా భక్తులకి దర్శనం ఇచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ఉత్తరాధార ద్వారా స్వామివారిని అక్కడ తీసుకొచ్చి అక్కడ ప్రత్యేక పూజలు చేసి అక్కడ భక్తులకి దాదాపుగా ఏదైతే ఆ ఉత్తరాధారం దగ్గర భక్తులు ఉంటారో వేల సంఖ్యలో కూడా భక్తులు ఉంటారో 5 గంటలకు ఖచ్చితంగా స్వామివారి దర్శనం ఇచ్చే విధంగా చూశారు అధికారులు. మొత్తం కూడా వేద పండితుల అక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితిగా పడుతుంది. పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి భద్రాద్రికి భారీ ఎత్తున కూడా భక్తులు చేరుకున్న పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ ఎందుకంటే స్వామివారి దర్శనం ఉత్తరధార దర్శనం చేసుకోవాలి కాబట్టి పూర్తిగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఆ భక్తులు క్యూ లైన్లో వెళ్తూ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎందుకంటే కొన్ని చోట్ల కొన్ని ఘటనలు చోటు చేసుకునే ఈ తిరుపతితో పాటు ఈ నేపథ్యంలో తొక్కిసలాట్లు ఇవి ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అలాంటి ఘటనలు ఏవి కూడా రిపీట్ కాకుండా భక్తులు వేల సంఖ్యలో కూడా వస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇటు పోలీసులతో పాటు రెవెన్యూ శాఖ కూడా పూర్తిగా కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక్కడ పూర్తిగా మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు పూర్తిగా కూడా వైకుంఠ ఏకాదశి కావడంతో కూడా భద్రాద్రిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే స్వామివారు ఉదయం పూటనే భక్తులకి ఏదైతే ఉందో ఉత్తరధార దర్శనం ద్వారా 5 గంటలకే ఆ భక్తులకి దర్శనం ఇస్తుందో 5 గంటల తర్వాత ఒక 1 అవర్ ఆ ప్రత్యేక పూజలు అర్చకులు చేసిన తర్వాత ఆ వైకుంఠ ద్వారం ఏదైతే ఉత్తర ద్వారం ఉంటుందో ఆ ద్వారం ద్వారా భక్తులు మొత్తం కూడా వచ్చి స్వయంగా ఆ స్వామివారిని ఏదైతే గర్భగుడిలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి భారీ ఎత్తున కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి కాబట్టి ఇప్పుడు మనం చూసుకుంటైతే ఇది సాధారణంగా వెళ్ళేది అంటే ఎప్పుడు కూడా ఈ భక్తులు ఈ మార్గంలో వెళ్ళి ఆ స్వామివారికి ఏదైతే ఉందో మొక్కులు చెల్లించుకుంటూ ఆ మార్గంలో కూడా దాదాపుగా మనం చూసుకున్నట్టయితే ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున కూడా ఇక్కడ భక్తులు వచ్చినట్టు పరిస్థితి కనపడుతుంది. ఏదైనా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికి ఎందుకంటే ఇక్కడ భద్రాద్రికి సంబంధించినటువంటి ఈ నిన్న తెప్పోత్సవానికి భారీ ఎత్తున కూడా తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలి రావడంతో వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు చేశారు. స్వయంగా వాళ్ళు ఉండడానికి కోసం కానీ ఇక్కడ కాటేజీలకు సంబంధించి కానీ వాళ్ళకి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి స్నానాలు చేయడానికి కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే ఇక్కడ చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే ఈ రోజు ఆ స్వామిని దర్శనం చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా క్యూ లైన్లో భారీ ఎత్తున కూడా భక్తులు అయితే ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే దాదాపుగా ఇది ఒక 1/2 కిలోమీటర్ మేర కూడా ఈ క్యూ లైన్ ఉంటుంది. ఇప్పుడు టెంపుల్ పైకి వీళ్ళు నడుచుకుంటూ కింద నుంచి నడుచుకుంటూ పైకి దర్శనానికి వస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. భారీ ఎత్తున కూడా ఇక్కడ వేల సంఖ్యలో కూడా భక్తులు వస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా ఆ దర్శనం చేసుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ చేశారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఏమనిపిస్తుంది ఇక్కడ మీకు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లక్ష్మీదేవపల్లి మండలం. దర్శనం మంచిగా నడుస్తుంది, దేవుడి వల్ల మంచిగా నడుస్తుంది. మేము రాత్రి 9ంటికి 5ంటికి వచ్చినాం. సాయంత్రం నిన్న 5ంటికి వచ్చాం. సో అంటే నిన్న 5 గంటలకి అంటే ఇక్కడ స్వయంగా ఏదైతే తెప్పోత్సవ కార్యక్రమం ఉంటుంది కాబట్టి నిన్న 5 గంటలకి ఇక్కడికి వచ్చారు. 5 గంటల నుంచి నిన్న 5ంటికి కూడా ఈ రోజు వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఖచ్చితంగా నిన్న స్వామివారిని దర్శనం చేసుకోరు. ఎందుకంటే నిన్న తెప్పోత్సవం గోదావరి తీరంలో తెప్పోత్సవం ఉంటుంది. స్వామివారి తెప్పోత్సవాన్ని తిలకించిన తర్వాత ఈ రోజు స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటానికి భారీ ఎత్తున కూడా ఇక్కడికి భక్తులు కనుక చేరుకున్న పరిస్థితి మనం చూడవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు
తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ నుంచి కూడా భారీ ఎత్తున కూడా భక్తులు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ రోజు ఖచ్చితంగా ఆ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేసుకుంటే భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి కూడా చెప్పడంతో ఆ నమ్మకంతో కూడా భారీ ఎత్తున కూడా ప్రత్యేక పూజలు చేయడానికైతే భారీ ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పటికే క్యూ లైన్ మనం చూసుకుంటే దాదాపుగా 6 కిలోమీటర్ల పైన అంటే టెంపుల్ నుంచి కిందికి దాదాపుగా భారీ ఎత్తున కూడా భక్తులు ఇక్కడ చేరుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది. భారీగా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కాబట్టి కొంతమంది భక్తులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతసేపు అవుతుంది క్యూ లైన్? మేము కొడంగల్ జడ్పీహెచ్ఎస్ కరణ్కోట్ హై స్కూల్ నుండి వచ్చాము, తాండూరు వికారాబాద్ డిస్టిక్ నుండి. నా పేరు రవికుమార్, నేను ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నా. స్కూల్ నుండి టూర్కి వచ్చాను. సో కొంతమంది ఇంకా భక్తులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఏమనిపిస్తుంది? ఉత్తరధార దర్శనం నాటి వాళ్ళు దర్శనం చేసుకున్నాం. అవునవును, జై శ్రీరామ్. మేము జడ్పీహెచ్ఎస్ కరణ్కోట్ స్కూల్ నుంచి ఆల్మోస్ట్ ఒక 60 మంది విద్యార్థులతో మేము రావడం జరిగింది సార్. మాకు ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మేము ఇక్కడికి రావడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయని అనిపిస్తుంది సార్. తెలంగాణ గవర్నమెంట్ మంచి ఏర్పాట్లు చేసిందని మేము అనుకుంటున్నాం సార్. మా విద్యార్థులందరూ కూడా హ్యాపీ, దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ, జై శ్రీరామ్. మీరు దర్శనం కోసం క్యూ లైన్లో ఎంతసేపు అవుతుంది వెయిట్ చేయడం? ఆల్మోస్ట్ ఐ థింక్ అరౌండ్ 40 మినిట్స్ లోపల దర్శనం అయిపోతుంది అనుకుంటున్నాం సార్. మేము ఇప్పటికి 40 మినిట్స్ అయింది. మేబీ ఇట్ మే టేక్ 30 మినిట్స్ మోర్. ఆల్మోస్ట్ 1 అవర్ ఐ థింక్. భక్తుల కంటే గంట నుంచి గంటన్నర వరకు కూడా ఇది ఏదో స్వామివారి దర్శనం పట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళకు అంచనా వేస్తున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే ఇవాళ విఐపీల దర్శనాలు ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఉత్తరధార దర్శనం ద్వారా నేపథ్యంలో ఇక్కడ భారీగా కూడా విఐపీలు కూడా చేరుకున్నారు, మంత్రులతో పాటు ఉత్తర కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా ఈ మంత్రులు కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా వచ్చినట్టు పరిస్థితి కాబడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా విఐపీల దర్శనం ఉన్న నేపథ్యంలో కొద్దిగా సాధారణ దర్శనాలు కొద్దిగా లేట్ అవుతున్నట్టు పరిస్థితి ఇక్కడ ఉంది. ఏదైనా కానీ క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఆ దర్శనం చేసుకుంటానికైతే అన్ని ఏర్పాట్లు చేశారు ఇవాళ. ఎందుకంటే భద్రాచలంలో ప్రత్యేకమైనటువంటి దర్శనం కల్పించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఉత్తరధారం ద్వారా స్వామివారి దర్శనం ఖచ్చితంగా ఈరోజు చాలా మంది చేసుకుంటారు కాబట్టి వాళ్ళందరికీ పూర్తిగా కూడా స్వామివారి దర్శనం అయ్యే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. దాదాపుగా ఈ క్యూ లైన్ అంటే ఇప్పుడు మనం కొండ మీద ఉన్నాం, కొండ మీద నుంచి కింది దాకా కూడా క్యూ లైన్లు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికే పూర్తిగా మనం చూసుకున్నట్టయితే దాదాపుగా ఎలాంటి ఇబ్బందులు కూడా అందరూ కూడా స్కూల్ పిల్లలు కూడా ఎక్కువ వచ్చినట్టు పరిస్థితి కాబట్టి. ఎందుకంటే భద్రాచలం అనగానే ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఖచ్చితంగా ఉత్తరధార దర్శనం స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పేసి కూడా వచ్చామని చెప్పేసి కొద్దిసేపటి కింద ఐడెంటిస్ తోటి కొంతమంది భక్తులు మాట్లాడారు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఎలాంటి అంటే వాళ్ళకు వచ్చినట్టు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పూర్తిగా అన్ని సౌకర్యాలు కూడా ఏదైతే ఆలయం సంబంధించిన సిబ్బంది చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఆలయం సంబంధించిన అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులతో పాటు అందరూ కూడా నిమగ్నమయ్యారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకైతే ప్రస్తుతానికైతే చూసినట్టు పరిస్థితి ఉంది. ఏమైనా కానీ ఇక్కడైతే ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటా భక్తులు నేరుగా వాళ్ళు దర్శనం చేసుకునే విధంగా వాళ్ళకి తిరుగుమల్లి ప్రయాణం ఏదైతే ఎక్కడి నుంచి అయితే వచ్చారో, ఎందుకంటే ఇరు రాష్ట్రాల నుంచి కూడా వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకుని ఒకరోజు ఇక్కడ స్టే చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో అందరూ కూడా నిన్న తెప్పోత్సవం తిలకించి ఈరోజు ఉత్తరధారం ద్వారా స్వామివారు దర్శించుకొని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు కరుణ కటాక్షాలు పొంది అయితే వెళ్తున్న పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. థ్యాంక్ యూ. సో మొత్తం మీద